చాలా క్లిష్టమైన ప్రశ్న అంటారు. వెంటనే గురించి చెప్పడానికి కొంతమంది గంభీరమైన ప్రశ్న అంటారు. తప్పుతో చెప్పలేమంట ధర్మం గురించి చెప్పాలంటే ఏమన్నా. ఎందుకంటే ధర్మం అనే 2 అక్షరాల శబ్దానికి చాలా లోతు ఉంది, చాలా సంక్లిష్టత ఉంది, చాలా నిగూఢత ఉంది, చాలా విశాలత ఉంది అంటారు. ఇంకా ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మాలన్నీ కూడా సాక్షాత్ పరమాత్మ నుండి లభించాయట. ధర్మించినది కాబట్టి ధర్మం అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్థం. ధృ అంటే ధారణే అని అర్థం అన్నమాట. సరే, ధర్మము నిత్యం సత్యమై ఉండేదైనా దేశ కాల ప్రాంతాల బట్టి అనుసరించే ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మం సామాన్య ధర్మము, దేశ ధర్మము అనే 2 రకాలు ఉన్నాయంటారు. ఒక చిన్న శ్లోకం కూడా ఉంది, దాని గురించి చెప్తున్నారు. శృతి క్షమా తపోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం హిత్రిత్వాంశ సుక్రోధం ధర్మస్థ లక్షణం. అంటే ధర్మం తాలూకా లక్షణాలు తెలిపే శ్లోకం అనమాట. శృతి, క్షమ, దమం, ఆస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, శ్రీ అంటే సిగ్గట, విద్య, సత్యం, అక్రోధం, ఈ 10 లక్షణాలు కలిగి ఉన్న ధర్మాన్ని శాస్త్రం చెప్తూ ఉండదు. ఇకపోతే ఆ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు, తనకు సంబంధించింది కానివ్వండి, కుటుంబానికి సంబంధించింది కానివ్వండి, సమాజానికి సంబంధించింది కానివ్వండి, ప్రారంభించేటప్పుడు ఏ సమస్యలు ఉండవు. కానీ ప్రారంభించిన కొన్ని రోజులకి 101 సమస్యలు ప్రారంభమవుతాయి. దాంట్లో విమర్శలు ప్రారంభమవుతాయి, ఎన్నో అడ్డంకులు కలుగుతాయి, నిరాశ కలుగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో, అంకుట దీక్షతో ధృతి చెడకుండా ముందుకు సాగిపోవాలి. అది ఒక ధర్మ లక్షణం అన్నమాట. రెండోది, మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి ఉండాలి, క్షమాగుణంతో ఉండాలి. ప్రతి వారిని ప్రతి విషయాన్ని క్షమాశక్తితో ఎదుర్కోవాలి, కోపగించుకోకూడదు. ఓర్పు గుణం ఉన్నవారికి ఏ శక్తులు ఏమీ చేయలేవట. ఇది 2వ ధర్మం, ధర్మతాల లక్షణం. మూడవది, మనం ఏ ఒక పని చేసినప్పుడైనా సరే మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పని చేస్తూ మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఇది ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా మనస్సును విధాలుగా పాల్గొనకుండా కంట్రోల్ చేసుకోవాలట. ఇది ఒక ధర్మం తనకు లక్షణం. 4వది, తనకు తెలియని విషయాలను తాను తెలుసుకునక, పెద్దలు, పూర్వులు, గురువులు చెప్పిన దానికి అంగీకరించగా, స్వతంత్ర నిర్ణయం తీసుకోలేక, నిస్తేజంగా, నిర్విరాకారంగా, నిరాశగా, నిర్లిప్తగా, నియమారహితంగా ఉండకూడదగా. అదొక లక్షణం. మనిషి ఎల్లప్పుడూ మనస్సును, శరీరాన్ని, మాటను, ఆలోచనను, సంసారాన్ని, ఇంటిని, పరిసరాలని, పెరిగే పత్రాలను పరిశుభ్రంగా, శుచిగా ఉంచుకోవాలట. మనసు పరిశుభ్రంగా ఉండాలి, మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ఇది ఒక ధర్మ లక్షణం. 6వది, చదువుకున్నా, సంపదలున్నా, కీర్తి ఉన్నా, బలం ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఏదో ఒక రోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దానికి వదిలేయకుండా మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. మనస్సును గెలిచిన వాడు దేవేంద్రునైనా గెలుస్తాడంట. మనస్సు తాను చేతుల్లో ఎవరు ఉంచుకుంటారో వారిని కోత పిశాచాలు కానీ, దెయ్యాలు కానీ, యక్షర కిన్నెర కిక్కులు కానీ, గ్రహాలు కానీ, రోగాలు కానీ, కష్టసుఖాలు కానీ, మరణం కానీ వశంలో ఉంటాయి ఎవరికి? ఇలాంటి మనుషులకి. కాబట్టి మనసుని, మాటను, దృష్టిని, శరీరాన్ని, చర్యను అదుపు చేసుకోవాలి. ఇది ఒక ధర్మ లక్షణం. 7వది, ప్రతి విషయానికి సంకోచపడడం, సిగ్గుపడడం, అనుమానించడం, తనను తాను తక్కువగా భావించడం, అది కూడా ఉండకూడదు. ఈ ధర్మ లక్షణాల్లో అదొకటి. మనిషి సత్యవ్రతం కలిగి ఉండాలి. అకారణంగా, అనవసరంగా ఒకరి మెప్పు కోసము, ఒకరిని మెప్పించడం కోసము, తన పనిని సాధించడం కోసము, తను ఏ విధంగా అయినా సరే తన వారిని తృప్తి పెట్టడం కోసము అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. అబద్ధం మరొక నాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టి చేస్తుంది. మన శక్తిని, మన కీర్తిని, మన గొప్పదనాన్ని, పాతాళాన్ని తొక్కేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్య ధర్మాన్ని వదలకూడదు. ఇది ఒక లక్షణం. 9వది, మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన్ని వివేకం సిద్ధించడం.
ఉన్న విషయాలను స్వ అనుమానానికి పట్టించుకొని వాటిని పాటిస్తూ మనిషికి విద్య కావాలి. విద్యా విజయనం పసుపు అని పెద్దలు అనేవారట. అది ఆర్యవాడి మంచిగా పుట్టి మట్టి బొమ్మల జీవితంగా కట్టుకోవడం. ఎంతటి ప్రతాపం వేసుకొని ఉన్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరంగా ఉన్నా విద్యమితి అయినా చదువుకోవాలి. అది ఋషి వాక్యం. ఋషులు అనేవారట. అలాగా పూర్వం విద్య ప్రతి వారికి నిర్బంధంగా ఉండాలి. మరి ఆగదన్నమాట. బాగా హింస, కోపం, ప్రతీకారం అలాంటి మనస్తత్వం ఉండకూడదు. ఇవన్నీ మనిషికి పతనా వ్యవస్థకు చేరుతాయి. పగా ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురి చేసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలబడుతుంది. తనకి కన్నవారికి, తను జన్మించిన వారికి కూడా, తను నమ్మి బతికే వారికి కూడా అన్యాయం కలుగుతుంది. సర్వం శ్రీకృష్ణ.